యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర గురించి కొత్త డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ డౌట్స్ గురించి తెలిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు ఫైర్ అవుతారేమో కానీ అసలు నిప్పు లేకుండా పొగరాదు అని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వారు ఆలోచనలో పడతారు. పెద్ద సినిమాల విషయంలో ఇలాంటివి క్రియేట్ కావు, అయినా వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవాలి ఎక్కడో ఏదా తేడా కొడుతోందని. నిజంగా ఇలాంటి సినిమాలకు సీక్వెల్ కూడా ఉందంటే ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటేనో తప్ప అనౌన్స్ చేయరు. ఇంతకీ దేవర విషయంలో వినిపిస్తున్న ఆ డౌట్స్ ఏంటనే కదా మీ డౌట్? ఎస్, దేవర అవుట్పుట్ పై ఎన్టీఆర్ అంత సాటిస్ఫైడ్ గా లేడట. కొట్టాల శివ చెప్పడానికి గొప్పగానే చెప్పినా మేకింగ్ లో మాత్రం ఆ స్థాయిలో మెస్మరైజ్ చేయలేదని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఎన్టీఆర్ దేవరను లైట్ తీసుకుంటున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆచార్య వంటి డిజాస్టర్ ఇచ్చిన కొట్టాల శివతో సినిమాకు కమిట్ అయినప్పుడే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇటు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ ది రాంగ్ డిసిషన్ అన్నారు. బట్ ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తర్వాత తనతో చేసిన అరవింద సమేత హిట్ అయింది కదా అనే క్యాలిక్యులేషన్ లో ఉన్నాడు. కానీ అప్పుడు ఎన్టీఆర్ రేంజ్ వేరు, RRR తర్వాత ఇప్పుడున్న రేంజ్ వేరు. ఆ రేంజ్ ను కంటిన్యూ చేయాలంటే దేవర ఇంకా షూటింగ్ లో ఉన్నప్పుడే ఇలాంటి న్యూస్ రాకూడదు. దేవర అవుట్పుట్ ఆశించినంత గొప్పగా లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కొట్టాల శివకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. అవసరమైతే రీషూట్ చేయడానికి కూడా వెనకాడొద్దు అని చెప్పినట్టు టాక్. నిజానికి మొదటి నుంచే ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని చెబుతున్నారు. ఈ రీషూట్స్ కారణంగానే రిలీజ్ డేట్ చాలా దూరం వాయిదా వేశారు అని మరో రీజన్ కూడా వినిపిస్తోంది. ముందు ఈ పార్ట్ పూర్తయితే చాలు, సెకండ్ పార్ట్ గురించి తర్వాత ఆలోచిద్దాం అని కూడా అన్నారట. మరోవైపు ఇప్పటి వరకు సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన పాట మాస్ కు అస్సలు కనెక్ట్ కాలేదు. తెలిసిన వాళ్ళు కాపీ ట్యూన్ అన్నారు. అయినా ఈ పాట ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందని చెప్పుకుంటున్నారు మేకర్స్. అందుకోసం ఏవో క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పారు. బట్ మాస్ కు కనెక్ట్ కానప్పుడు ఈ లెక్కలు ఎవ్వరూ పట్టించుకోరు కదా. మొత్తంగా ఎన్టీఆర్ మాత్రం దేవరకు సంబంధించి ఇప్పటి వరకు చూసిన అవుట్పుట్ పై కోపంగానే ఉన్నట్టు స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. అందుకే అతను వార్ 2 పై ఎక్కువ ఫోకస్ పెట్టాడట. మరి రూమర్స్ ఇంకెంత దూరం వెళతాయో చూడాలి. దేవర అవుట్పుట్ ఆశించినంత గొప్పగా లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కొట్టాల శివకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. అవసరమైతే రీషూట్ చేయడానికి కూడా వెనకాడొద్దు అని చెప్పినట్టు టాక్. నిజానికి మొదటి నుంచే ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని చెబుతున్నారు. ఈ రీషూట్స్ కారణంగానే రిలీజ్ డేట్ చాలా దూరం వాయిదా వేశారు అని మరో రీజన్ కూడా వినిపిస్తోంది. ముందు ఈ పార్ట్ పూర్తయితే చాలు, సెకండ్ పార్ట్ గురించి తర్వాత ఆలోచిద్దాం అని కూడా అన్నారట. మరోవైపు ఇప్పటి వరకు సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన పాట మాస్ కు అస్సలు కనెక్ట్ కాలేదు. తెలిసిన వాళ్ళు కాపీ ట్యూన్ అన్నారు. అయినా ఈ పాట ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందని చెప్పుకుంటున్నారు మేకర్స్. అందుకోసం ఏవో క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పారు. బట్ మాస్ కు కనెక్ట్ కానప్పుడు ఈ లెక్కలు ఎవ్వరూ పట్టించుకోరు కదా. మొత్తంగా ఎన్టీఆర్ మాత్రం దేవరకు సంబంధించి ఇప్పటి వరకు చూసిన అవుట్పుట్ పై కోపంగానే ఉన్నట్టు స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. అందుకే అతను వార్ 2 పై ఎక్కువ ఫోకస్ పెట్టాడట. మరి రూమర్స్ ఇంకెంత దూరం వెళతాయో చూడాలి.